Hi friends, welcome to diploma classes. Previous video lo manam formula model number 1 lo formulas then related trigonometry formula and integration formulas అనేది మనం చూసామండి. మోడల్ నెంబర్ 1 అయితే దీనిలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఓకే, we already discussed in previous videos some of the questions. Now we are going to revision of model number 1. మోడల్ నెంబర్ 1ని మనం రివిజన్ చేద్దాం. ఫస్ట్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మనం రాద్దామండి. ఓకే, నేను ప్రీవియస్ వీడియోలో ఏదైతే క్వశ్చన్స్ చెప్పానో ఆ క్వశ్చన్స్ రాద్దాం. ఓకే, ఫస్ట్ వీ విల్ రైట్ వాట్ వీ హ్యావ్ ప్రీవియస్లీ డన్ క్వశ్చన్స్. ఓకే, నెంబర్ 1 ఇంటిగ్రల్ సైన్ 6x cos 2x dx. ఇది ఒక క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 2 ఇంటిగ్రల్ సైన్ 8x cos 3x dx. ఇది ఒకటండి. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసరికి ఇంటిగ్రల్ సైన్ 7x cos 5x dx. క్వశ్చన్ నెంబర్ 4 ఇంటిగ్రల్ సైన్ 5x cos 2x dx. Okay, now we already done this all questions in the previous videos. మనం ఎప్పుడో చేస్తామండి ప్రీవియస్ వీడియోస్లో ఇవన్నీ క్వశ్చన్స్. కానీ నేను ఎందుకు రాస్తున్నానంటే వై ఐఆమ్ రైటింగ్ మీన్స్ నౌ సొల్యూషన్ చేయాలండి. దీనికి సొల్యూషన్ అనేది మనం చేయాలంటే ఏ ఫార్ములా అనేది ఉపయోగించాలి. We have to solve this problem, but which formula we have to use to solve this problem we have to know. Okay, now from previous video division of first unit and model number 1 I already discussed some formulas. Okay, నేను డివిజన్ ఆఫ్ ఫస్ట్ యూనిట్ టు మోడల్ నెంబర్ 1 అని రాసి ప్రీవియస్ వీడియోలోనే నేను ఫార్ములాస్ అనేవి రాశానండి. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఒక 4 ఉన్నాయి, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఒక 4 ఉన్నాయి, అవి రాశాను. ఓకే, నౌ వీ హ్యావ్ టు కంపేర్ దిస్ క్వశ్చన్ ఓకే టు దట్ ఫార్ములాస్. ఓకే, మనం ఈ క్వశ్చన్ని ఆ ఫార్ములాస్తో కంపేర్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే వెన్ వి సీ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ ఫార్ములా. వాట్ ఈస్ దట్ ఫార్ములా? 2 sin A cos B అనే ఫార్ములా మనం గుర్తెచ్చుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. వై సి sin 6x ఇంటిగ్రల్ దిస్ కాల్ వాట్ ఇస్ దిస్ కాల్ ఇంటిగ్రల్. దీన్ని ఏమంటారమ్మా? ఇంటిగ్రల్. దీన్ని ఏమంటారమ్మా? 1/d అని రాసిన అది ఇంటిగ్రేషన్ సింబల్ అనమాట. ఇది ఇంటిగ్రేషన్ సింబలే, ఇది ఇంటిగ్రేషన్ సింబలే. ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, కానీ ఆల్మోస్ట్ మనం ఏం ఉపయోగిస్తాం? ఇది ఎస్ సింబల్ కదా. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇంటిగ్రల్ అంటారు. ఇంటిగ్రల్ sin 6x cos 2x dx. ఓకే, నౌ వీ హ్యావ్ టు కంపేర్ sin 2 sin A cos B అనే ఫార్ములా ఉంది. ఓకే, ఇక్కడ ఏం లేదు, 2 లేదు. అప్పుడు మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 వేసి 2/2 ఇంటిగ్రల్ sin 6x cos 2x dx అని దాన్ని తీసుకొస్తాం. ఆఫ్ ఈ 2 అనేది లోపలికి వెళ్ళిపోయిందండి. 2 sin 6x ఓకే cos 2x dx. ఇది ఎలా ఉందండి? ఈ ఫామ్ అనేది ఇలా ఉంది. ఓకే,
2 sin a cos b అనే ఫామ్లో ఉంది ఈ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంది, ఈ ఫార్ములాలో ఉంది. ఓకే, సి కంపేర్ దిస్ 2 sin 6x అంటే ఇదేంటిది a, దెన్ తర్వాత cos b cos 2x ఇది b. ఓకే, సైన్ పక్కన ఉన్నది a అనుకున్నానండి, a అనేది 6x, cos పక్కన ఉన్నది ఏంటి b అనుకున్నానండి, అది 2x. నౌ వాట్ ఈస్ ద ఫార్ములా, sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b, ఇది ఫార్ములా. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. ఓకే, అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. సేమ్ లైక్ దట్ వీ కెన్ సీ అనదర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫార్ములా హియర్, దిస్ వన్ ఓన్లీ. ఇదే కదా, ఇదే కదా, అవునా కదా, ఈ ఫార్ములా ఉపయోగించుకొని మనం చేస్తాం. ఇది కూడా అంతే. క్వశ్చన్ నెంబర్ 2 ఇంటిగ్రల్ sin 8x, ఇది ఏ అనుకుంటున్నాం, ఇది బి అనుకుంటాం. మళ్ళీ ఇది ఏ అనుకుంటున్నాం, ఇది బి అనుకుంటున్నాం. ఓకే, మరి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ఇంటిగ్రల్ sin 7x ఓకే cos 5x dx. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 4లో ఇంటిగ్రల్ sin 5x cos 2x dx. ఇవి మనం డిస్కస్ చేసాం. ఓకే, నా ఒక ప్రాబ్లం చూద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఇదే దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకే, మీకు మళ్ళీ అర్థమయ్యే విధంగా చెప్పాలి కదా, ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ప్రాబ్లం, ఇంటిగ్రల్ sin 3x cos 2x dx. ఇప్పుడు మనకి ఏ ఫార్ములా ప్రకారం మనం చేస్తున్నామండి, ఏ ఫార్ములా ప్రకారం చేస్తున్నాం మనం, అది మనం రాద్దాం పైన. ఓకే, 2 sin a cos b is equal to sin a plus b plus sin a minus b. ఈ ఫార్ములాతో కొన్ని సంఖ్యలు ఒక సమ్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పింది ప్రీవియస్ వీడియోలో మనం చెప్పిందే కాబట్టి మనం అంతగా మనం టైం వేస్ట్ చేయకూడదు. వీ షుడ్ నాట్ టైం వేస్ట్ సేమ్ ప్రాబ్లమ్స్ వీ డూ ఆల్రెడీ వీ సెడ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్. ఓకే, నౌ వీ కెన్ గో ఫర్ ద ప్రొసీజర్. మనం ప్రొసీజర్లోకి వెళ్తే క్వశ్చన్ ఏ ఇచ్చారండి, ఇంటిగ్రల్ sin 3x cos 2x dx. దే ఆర్ గివెన్ దట్ ఇంటిగ్రల్ sin 3x cos 2x dx. ఓకే, నౌ వీ గో ఫర్ ద సొల్యూషన్. ఓకే, మనం సొల్యూషన్కి వెళ్దామండి. సొల్యూషన్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ గివెన్ దట్. మనం ఏం రాయాలంటే గివెన్ దట్ ఏమి ఇచ్చారు, వాట్ దే ఆర్ గివెన్, ఇంటిగ్రల్ sin 3x cos 2x dx ఇది ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే వెన్ యూ సీ హియర్ వీ డోంట్ హ్యావ్ 2 హియర్. ఓకే, మనం గమనిస్తే ఇక్కడ 2 లేదు. ఇక్కడ ఏంటి ఫార్ములా ఏముంది, 2 sin a cos b ఈజ్ ఈక్వల్ టు sin a ప్లస్ b sin a మైనస్ b లాగా మనం రాయాలంటే ఇక్కడ ఏముండాలి, 2 ఉండాలి. 2 ఉండాలంటే దీనికి ఇంటూ చేయొచ్చు కదా, దేంతో ఇంటూ చేయాలి, దేంతో డివిజన్ చేయాలంటే 2తో ఇంటూ చేసి డివిజన్ చేయాలి. ఎందుకని మళ్ళీ ఇదే రావాలి కదా, ఇంటిగ్రల్ sin 3x cos 2x అని రావాలి మనకి. కాబట్టి మనం అది చేస్తాం. ఓకే, మల్టిప్లై అండ్ డివైడ్ బై 2. ఓకే, 2/2 ఇంటిగ్రల్ sin 3x cos 2x dx. ఈ 2 అనేది లోపల తీసుకెళ్దాం. ఆఫ్ ఇంటిగ్రల్ 2 sin 3x cos
2x dx. Okay, now we have to compare this expression with this one. 2 sin a cos b. 2 sin a ఏంటమ్మా ఇది, a ఏంటి ఇది, b ఏంటి ఇది. Okay, cos b. Now what we have to write? Sin a plus b, sin a minus b. a ఏంటి 3x plus b ఏంటి 2x. ఇక్కడ 3x minus 2x. అప్పుడు ఏమైందమ్మా sin 5x plus sin x. ఓకే, 3x లో నుంచి 2x తీసేస్తే ఏమైంది 1x మిగిలింది. ఓకే, నౌ ఆఫ్ ఇంటిగ్రల్ దీని అదేనమ్మా sin a ఏంటి 3x ప్లస్ a ప్లస్ b కదా, a ప్లస్ b 2x. ఏముందమ్మా సైన్ ప్లస్, ఎందుకు ఫస్ట్ సైన్ ఉంటే మనం ప్లస్ రాయాలి. ఓకే, వీ హ్యావ్ టు నో దట్ ఇఫ్ ఇట్ ఈస్ సైన్ వీ హ్యావ్ టు పుట్ ప్లస్, ఇఫ్ ఇట్ ఈస్ కాస్ ఏ వీ హ్యావ్ టు పుట్ మైనస్. ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ వీడియో ఇన్ రివిజన్ class unit 1 and model number 1 I already said you that if it is sin a plus, if it is cos a minus. Okay, I am writing C. Sin 3x minus 2x. Okay, మొత్తానికి dx. Now of sin 5x plus sin x. 3x లో నుంచి 2x తీసేస్తే we have to substitute 3x minus 2x, then 1x will be there and 1 we can consider x. Okay, now we have to add 2 sum. 3x plus 2x means 5x. Okay, dx. We have to sub. Now write separately sin 5x and x. Okay, of integral sin 5x dx plus of integral sin x dx. We know that integral sin x dx means minus cos x plus c. Therefore integral sin ax dx means minus cos ax by a plus c. This is okay. Now we can write of minus integral sin ax దీనిలో ఉందండి, ఇది కంపేర్ చేసుకోవాలి. ఓకే, ax అంటే మైనస్ cos 5x by 5 ప్లస్ ఆఫ్ sin x dx అంటే ఏమో మైనస్ cos x plus c. This is the procedure we have to follow every question. Okay, see, it is clear. Okay, it is clear. Are you understanding my language and my procedure and my terminology? I am very slow. Okay, I am very slow. Understand, please. Okay, now I want to give some homework problems. Already we done in previous videos. You can refer that, and without seeing you practice. It is very good for you. Okay, చూడకుండా ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేద్దామండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఓకే, హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేయాల్సిందే. ఇంటిగ్రల్ sin 2x cos 3x dx.
Next one, integral sine 3x cos x dx. ఇంకోటి ఇంటిగ్రల్ సైన్ 5x cos 7x dx. ఇంటిగ్రల్ సైన్ 7x cos 2x dx. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ సైన్ 5x cos 3x dx. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ సైన్ 4x cos 2x dx. నెక్స్ట్ వన్ సైన్ 13x sin 8x dx. This all the question number 1, question number 2, question number 3, question number 4, question number 5, question number 6, question number 7. Okay, you can write, you can solve easily with